మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం అందరం కలిపి చదువుకుందాం. పేజీ సంఖ్య 30 క్రొత్త నిబంధనలో. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఇంకో మాట కూడా అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 31వ వచనం. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానము గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. మనం చదువుకున్న మాట మత్తయి సువార్తలో 28:6 దూత పలికిన మాట. అక్కడికి వెళ్తే మనం మొదటి వచనంలో, విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియు సమాధిని చూడవచ్చు. యేసు ప్రభువారు చనిపోయినప్పుడు జరిగిన సంగతులు, సైనికులు సిలువ వేయబడిన ముగ్గురు బతికున్నారా లేదని చూస్తానికి వచ్చారు. రేపటి దినం విశ్రాంతి దినము, అప్పుడు దాకా ఉండకూడదు బతికి అని వాళ్ళు చెప్తే ప్రధాన యాజకులు చావు బతుకులో ఉన్నారేమో అని సైనికులు పొడుస్తానికి వచ్చారు. యేసు ప్రభువారి అటుపక్క ఇటుపక్క ఉన్న బందిపోటు బతుకుని కొన ప్రాణంతో ఉన్నారు. ఆ సైనికులు చనిపోని వాళ్ళని, కొన ప్రాణంతో ఉన్న వారిని ఏం చేస్తారంటే ఎముకలు ఎరక్కొడతారు. యేసు ప్రభువారి దగ్గరికి వచ్చే తలకు బల్యంతో పొడవంగానే నీళ్లు రక్తం మొత్తం కారిపోయి చనిపోయాడు. నీతిమంతుని ఎముక విరవబడదు అనే లేఖనం నెరవేరబడింది. ఆ తర్వాత అరిమతయి యోసేపు, అరిమతయి అనేది ఒక యూదా దేశంలోని ఒక ప్రాంతం పేరు. దానికి సంబంధించినాడు కాబట్టి ఆయన్ని యోసేపు, చాలామంది అదే పేరు ఉంటుంది కాబట్టి అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు పిలాతు దగ్గరికి వెళ్ళి, నేను ప్రభువు యొక్క శరీరాన్ని తీసుకుంటాను, నాకు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాడు. తీసుకెళ్ళన్నాడు. సో అది కూడా లేఖనం నెరవేరబడినట్లుగా జరిగింది. మనం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనంలో, ఆయన మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. ఈయన ధనవంతుడు. మత్తయి సువార్తలో రాస్తున్నాడు, ధనవంతుడైన అరిమతయి యోసేపు పిలాతుని దగ్గరికి వెళ్ళి, వాళ్ళు అనుకోవచ్చు భక్తిహీనులతో పాటు ఈయన కూడా సమాధి ఏర్పరచబడాలని నియమించాలని అనుకున్నారు. బట్ ధనవంతుడు అడిగి ఆయన్ని, ప్రభు యొక్క శరీరాన్ని, ఆయనతో పాటు నికోదేము యోహాను సువార్త 3వ అధ్యాయంలో పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభు ఏం చేయాలి నేను అని అడిగిన ఆయన పరిసయ్యుడు కూడా యేసు ప్రభు వారు చెప్పిన దానికి ఆయన నమ్మాడు. కాకపోతే వీళ్ళిద్దరూ, యోసేపు నికోదేము, కొంత భయపడ్డారు. ఇక చనిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి, అరిమతయి యోసేపు తన కోసం, అంటే తన కోసం ఒక సమాధి ఆల్రెడీ చేసుకున్నాడు, ఎవరు ఉండలేదు, అందులో యేసు ప్రభు వారిని తీసుకెళ్ళి ఉంచారు. నికోదేము అయితే చాలా వాల్యుబుల్ ఐటమ్స్ కొన్నాడు శరీరాన్ని భద్రపరుస్తానికి. సో ఇలాగున అరిమతయి యోసేపు తన కోసం తొలిపించుకున్న సమాధిలో యేసు ప్రభు వారు ఉంచబడ్డారు. అది గుడ్ ఫ్రైడే. దాన్ని సిద్ధపరచు దినం అన్నారు యూదులు. ప్రిపరేషన్ డే అంటే పస్కా దినాలు కాబట్టి గొర్రె పిల్లని సిద్ధపరచుకునే దినం. ఆ తర్వాత దినం విశ్రాంతి దినం వాళ్ళకి, శనివారం. 3వ రోజు ఆదివారం వచ్చింది. ఈ ఆదివారము ఆయన దగ్గరగా వెంబడిస్తున్న స్త్రీలలో మగ్దలేనే మరియ, మరియొక్క మరియ అని రాయబడింది ఇక్కడ మత్తయి సువార్తలో. వీళ్ళు పెందల కాడనే వెళ్ళారు. ఎందుకంటే విశ్రాంతి దినమున యూదులు వెళ్ళరు, ఎప్పుడైపోతుంది తొందరగా వెళ్తామని వెళ్ళారు. వెళ్ళినప్పుడు దూత పలికిన మాట మనం అక్కడ మత్తయి సువార్తలో చదువుకున్నాం. 28వ అధ్యాయంలో 2వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగొచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. యేసు ప్రభువారు సమాధిలో ఉంచబడినప్పుడు మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో ప్రధాన యాజకులు ఏమన్నారంటే, ఆ వంచకుడు బతికున్నప్పుడు నేను 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పాడు, మాకు ఒక అవకాశం ఉండే. పిలాతు దగ్గరికి పోయి అడుగుతున్నారు వీళ్ళు,
కావలిగా మాకు కొంతవారిని ఇవ్వండి. ఎందుకంటే ఆయన శిష్యులు వచ్చి ఆ శవాన్ని తీసుకెళ్ళి పునరుద్ధరణై తిరిగి లేచాడని అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేస్తారు, ఆ మోసగాడు అప్పుడు చేశాడు ఇప్పుడు చేస్తాడని పిలాతు దగ్గరికి వెళ్తే కావలిగా ఉన్నారుగా, తీసుకెళ్ళండి, పెట్టుకోండి అన్నారు. కావలి వాళ్ళని పెట్టి పెద్ద రాయి, ఎవ్వరు కూడా శిష్యులు వెళ్లకుండా అడ్డు పెట్టేశారు. కాపలా కాస్తే వాళ్ళని ఉంచారు సైనికుల్ని. చాలామంది సైనికులు ఉన్నారు. అప్పుడు మనం 2వ వచనం చదివితే, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుంచి దిగివచ్చి రాయి పొర్లించి, పరిసయ్యులు పెట్టమన్న రాయి, ఆ రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను. దూత కూర్చొని ఉన్నాడంట. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అక్కడున్న కావలి వాళ్ళు భయపడ్డారు. దూతను చూసి వణికి చచ్చిన వారి వలె పడున్నారు. అది జరిగింది. ఇప్పుడు 5వ వచనంలో దూత ఆ స్త్రీలను చూసి, అంటే మగ్దలేనే మరియ, వేరొక మరియ, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఇది ఫస్ట్ లేచి ఉన్నాడని చెప్పిన వర్తమానము దూత నుంచి వచ్చింది. యేసుప్రభువారు అయితే ముందే చెప్పారు, తాను చెప్పినట్టే నేను మనిషి కుమారుడు అన్యజనుల చేత శ్రమలు పొంది మరణించి 3వ దినాన తిరిగి లేచుట అగత్యము. మీరు నన్ను మళ్ళా గలిలయలో నేను చనిపోయిన తర్వాత అక్కడ మిమ్మల్ని కలుసుకుంటానని ముందే చెప్పారు. గలిలయ అంటే యేసుప్రభువారు పెరిగిన ప్రాంతం. పుట్టింది బెత్లెహేము, యూదాలో, పెరిగిన ప్రాంతం. సదే దూత చెప్తున్నాడు 7వ వచనంలో, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. శిష్యులైతే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఆయనతో కూడా ఉన్నవారు మీరే కదా అని వాళ్ళు అడిగినప్పుడు మమ్మల్ని కూడా మీరు చంపేస్తారేమో అంత భయం ఉంది వాళ్ళకి. స్త్రీలు చాలా ధైర్యంగా ఉన్నారు. అందులో ప్రతి సువార్తలో కూడా మగ్దలేనే మరి అనే ఆ స్త్రీ పేరు క్లియర్గా రాయబడి ఉంది. మిగతా వాళ్ళది ఒక చోట రాస్తే ఇంకో చోట రాస్తే అలా ఉంది, కానీ ఈ పేరు క్లియర్గా ఉంది. సో ఆ స్త్రీలకు దూత కనపడి చెప్తే, శిష్యులకు చెప్పమంటే, గలిలయలో ప్రభువు శిష్యులను కలుసుకుంటాడు అని చెప్పండి అంటే, 8వ వచనంలో వారు భయముతోనూ మహా ఆనందంతోనూ, 2 వస్తున్నాయి వీళ్ళకి. భయం ఉంది, దూతను చూడంగానే చాలా ఆనందం ఉంది, ప్రభు తిరిగి లేచాడనే. సమాధి నుండి త్వరగా వెళ్ళి శిష్యులకు వర్తమానము పరిగెత్తుచుండగా, ఇప్పుడు యేసు ప్రభు వీళ్ళకి కనిపించారు. అంటే ఇంకా శిష్యుల దగ్గరికి వెళ్ళలేదు. 9వ వచనంలో, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు. అప్పటి నుంచి ప్రభు ఏమంటున్నారంటే, అంతకుముందు స్నేహితులు అన్నాడు, ఇప్పుడు పునరుత్థానమై తిరిగి లేచిన తర్వాత మీరు కూడా దేవుని పిల్లలు, సహోదరులు, బ్రదర్స్. నా సహోదరులు గలిలయకు రావాలని, అక్కడ నన్ను చూస్తారని చెప్పమని చెప్పారు. ఇక్కడ వీళ్ళకి కనిపించారు. యోహాను సువార్తకి వెళ్తే, యోహాను సువార్త 20వ అధ్యాయంలో పునరుద్ధానం గురించి ఉంటుంది. మత్తయి సువార్తలో అయితే చివరి అధ్యాయం. ఆదివారం ఇంకా చీకటి ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందల కడనే సమాధి వద్దకు వచ్చి, ఈ మొక్క పేరే ఉంది చూడండి ఇక్కడ, రాయి తీయబడి ఉంట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యేసు ప్రేమించిన ఒక శిష్యుని వద్దకు వచ్చి, ప్రభువును సమాధిలో నుంచి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడుంచాడో ఎరగమని చెప్పాను. ఇక్కడ రైటర్ రాసింది, ఈమె వెళ్ళి చూసింది, అప్పటికి సమాధిలో ప్రభు యొక్క శరీరం లేదు. ఆమె పరిగెత్తుకొని పోయి సీమోను పేతురు యేసు ప్రేమించిన శిష్యుడంటే ఈ సువార్త రాసిన ఆయన యోహానికి సమాధి నుంచి ఎవరో ఎత్తుకెళ్ళారు, ఎక్కడుంచారో తెలియదంటే వీళ్ళిద్దరు కూడా పరిగెత్తారు. ఈ పునరుద్ధానం అనేది ప్రపంచంలో ఎప్పుడు కూడా జరగల, ఇప్పుడు కూడా లేదు. ఒక మనిషి చనిపోయి తిరిగి లేవటం అనేది ఒకరి విషయంలో జరిగింది, అది యేసు ప్రభువారి విషయంలో. దాన్ని నమ్మటానికి
ప్రభువు అనేక గుర్తులు చూపెట్టాల్సి వచ్చింది. దాన్ని బట్టి యేసు ప్రభు వారి యొక్క శిష్యులు వారి జీవితాలని ప్రాణం పెట్టి సువార్తకు వెళ్ళిపోయారు. పునరుద్ధానం లేకపోతే అసలు వాళ్ళు సువార్త చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళకి ఎక్కడొచ్చిందంటే బలము, యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు అనేది వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. 11 మంది. ఒక ఆయన చనిపోయాడు అప్పగించి, ఇస్కరియోతు యోధ అయితే చనిపోయాడు. మిగతా 11 మందికి ప్రభువు కనపరుచుకున్నారు. అయితే ప్రభువు కనపరుచుకున్న సమయంలో కూడా వాళ్ళకి చాలా తడబాటు ఉంది. వీళ్ళు పరిగెత్తారు. పేతురు, యోహాను, యేసు ప్రేమించిన శిష్యుడంటే యోహాను. వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా 4వ వచనం, యోహాను సువార్త 24వ వచనం. ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి, అంటే యోహాను పేతురు కంటే చిన్నాడు కాబట్టి త్వరగా పరిగెత్తి సమాధి యొద్దకు వచ్చి వంగి, అంటే రాయి దొరలంపడి ఉంది కదా, రాయి అడ్డు లేదు, వంగి నారబట్టలు పడి ఉండుట చూచాను కానీ సమాధిలో ప్రవేశించలేదు. ఇంతలో పేతురు కూడా వచ్చాడు. వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుట, ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండుట, వేరుగా ఒకచోట చుట్టి ఉండుట చూశాడు. అప్పుడు మొదట సమాధిలో వచ్చిన ఆయన కూడా చూశాడు, చూసి నమ్మాడని ఉంది ఇక్కడ. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమని లేఖనము వారికి ఇంకా అర్థం కాల. ఇట్లా చూసినా కూడా అర్థం కాల. యేసుప్రభు వారు కొన్ని మాటలు చెప్పారు, ముఖ్యంగా పునరుద్ధానాన్ని గురించి చెప్పిన మాట వాళ్ళకి సరిగా అర్థం కాల. సో మీలో కూడా మీరు క్రీస్తును నమ్మితే మరలా మీరు ఆత్మలో జన్మిస్తారని నేను పదే సార్లు చెప్తున్నా కూడా కొంతమందికి అర్థం కాదు. కొన్ని అర్థమవుతాయి. రండమ్మ, ప్రభు ఆరోగ్యం ఇస్తాడు. పదే చాలాసార్లు మీకు చెప్తుంది, క్రీస్తులో మీరు మరలా జన్మించాలి, అదే రక్షణ. ఆయన పునరుద్ధాడై తిరిగి లేచటం వలన విశేషమైన కనికరం చొప్పున మీరు మరలా జన్మిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కంటాడు, నూతన స్వభావం వస్తుందని పదే చెప్తున్నా కొంతమందికి అర్థం కాదు. ఆయన పునరుద్ధాడై తిరిగి లేస్తాడని చెప్పినా కూడా శిష్యులకి ఇంకా అర్థం కాదు. వెళ్ళి చూసొచ్చారు. చూసొచ్చి ఆయన శవం లేదు, నీట్గా రుమాలు నీట్గా చుట్టి పక్కన పెట్టున్నాయి. అయినా కానీ ఇంకా లేఖనం గుర్తురాట్లు. వారు ఇంకా గ్రహింపలేదు. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. సో మిగతా వాళ్ళు ఉన్నారు కదా, 9 మంది, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు అపోస్తులే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళను కూడా చంపుతారని భయపడుతూ తలుపులు వేసుకొని ఉన్నారు. సో యేసుప్రభు వారు మగ్దలేని మరియకి కనిపడటం ఇక్కడ కూడా రాశారు 11 నుంచి చూస్తే. అయితే మరియ సమాధి బయట నిలచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధి వంగి చూడగా తెల్లని వస్త్రము ధరించిన 2 దేవదూతలను రాశారు ఇక్కడ. ఒకరు తలవైపు, ఇంకొకరు కాళ్ళ వైపు యేసుప్రభు వారు ఉంచబడిన శరీరం ఆ ప్లేస్లో ఉన్నారు. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అంటే, ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు అంటే 14వ వచనం, ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టి తిరిగి యేసు నిలిచి ఉండేట్టు చూచాను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఎందుకు ఏడుస్తున్నావు అని ఆయన కూడా అన్నాడు. తోటమాల అని అనుకుంది ఆయన్ని, ఎందుకంటే అది ఒక తోటలో పెట్టారు. యేసుప్రభు వారు అనుకోవాలా, నీకు కూడా ఎక్కడైనా తెలిస్తే చెప్పయ్యా అని అడుగుతుంది ఆమె. అయితే యేసు 16వ వచనంలో ఆమెను చూచి మరియా అని పిలిస్తే అప్పుడు ఆమెకు అర్థమైంది, ఆ పిలుపుని బట్టి ఇది ప్రభు వాయిస్ కదా, నన్ను అట్లా పిలిచేదా. అప్పుడు ఆమె ఆయన వైపు తిరిగి రబ్బుని అని పిలిచింది. అలా ప్రత్యక్షపరచుకున్నట్టుగా ఈ సువార్తలు చూస్తున్నాం. ఆ తర్వాత మనం 19 నుంచి చూస్తే, ఆదివారము సాయంకాలమున, అంటే వీళ్ళకి పొద్దున్నే కనపడితే ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉన్నప్పుడు యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పారు. ఇది వాళ్ళకు శిష్యులకు ఫస్ట్ టైము ప్రత్యక్షపరుచుకుంది. వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, పునరుద్ధానపు శరీరానికి తలుపులు అడ్డం ఉండవు. ఈ బాడీకి అయితే తలుపు అడ్డు వస్తుంది, తలుపులు వేసుకోకుండా కూడా వచ్చేస్తుంది అని తెలుస్తుంది మనకి. తలుపులు వేసుకున్న 20వ వచనంలో ఆయన అలాగూ చెప్పి
తన చేతులు పక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు. ఆయన మళ్ళా సమాధానం కలుగునుగాక అని చెప్పారు. ఇది యేసు ప్రభువారి శిష్యులకి ఈ సమయంలో తోమా లేడు, అంటే 10 మంది శిష్యులకి కనపరుచుకున్నది. ఆ తర్వాత 24లో యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమా లేడు. ఫస్ట్ టైం ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి మిగతా శిష్యులకి కనపరుచుకున్నప్పుడు ఈయన లేడు. నేను చూస్తేనే నమ్మను అంటాడు. వాళ్ళేమన్నా చూసామని చెప్తున్నారు. ఇందాక మగ్దలేనే మరియా ఫస్ట్ టైం చెప్పినప్పుడు నమ్మట్లా కొంతమంది. ఇప్పుడు తోమాకి మళ్ళా రెండవసారి ప్రభు ప్రత్యక్షపరుచుకున్నారు. 25వ వచనంలో తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని చెప్పగా అతడు, నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాడు. సో వాళ్ళు చెప్పినా కూడా ఈయన నమ్మలా. సో పునరుద్ధానాన్ని నమ్మటం అనేది విశ్వాస యొక్క ప్రవర్తనలో కనిపిస్తూ ఉంటుంది. పునరుద్ధానాన్ని ఎవరైతే లోతుగా నమ్ముతారో వాళ్ళ జీవితం పరిశుద్ధంగా చాలా జాగ్రత్త కాపాడుకుంటారు. పునరుద్ధానము లోతుగా నమ్మకుండా తిరిగి లేచావు ప్రభువా అంటూనే దాని ప్రభావాన్ని వారి జీవితంలో చూడని వారు తడబడుతుంటారు. సో యేసు ప్రభువారు తోమాకి మళ్ళీ ఆయన 26 నుంచి 8 దినాలు అయిన తర్వాత మళ్ళా లోపల ఉన్నప్పుడని ఉంది 26వ వచనం. తోమా కూడా ఉన్నారు. ఇప్పుడు 11 మంది ఉన్నారు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి సమాధానం కలుగునుగాక. తోమాను చూసి 27వ వచనంలో, నీ వేలు చాచి నా చేతులను చూడుము, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని ఉండుమనను. వాళ్ళు చెప్పినా నువ్వు నమ్మలేదు. ప్రభువు మరొక అవకాశం ఇచ్చి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసి అవద్దు విశ్వాసమై ఉండని చెప్పారు. చాలా ఓర్పుతో ఆయన తోమాకి ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత ఒక మాట చెప్తూ అప్పుడు తోమాకి కంప్లీట్ రెవల్యూషన్ వచ్చేసింది, ఈయనే దేవుడని. 28లో తోమా అంటున్నాడు, నా ప్రభువా నా దేవా. ఈ మాటలు మనం సెయింట్ థామస్ మౌంట్కి వెళ్ళినప్పుడు చెన్నైలో చాలాసార్లు ఉంటుంది. తోమా నా దేవా నా ప్రభు అన్నమాట. యేసుప్రభు వారు చెప్తున్నారు, నువ్వు నన్ను చూసి నమ్మావు, చూడక నమ్మిన వారు ధన్యులని చెప్తున్నారు. యేసుప్రభు వారిని అంగీకరించిన వారిని విశ్వాసులు అంటారు. విశ్వాసి అంటే నమ్మేవాడని. రక్షణ దేని వలన వస్తుందంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వల్ల. యేసుప్రభు వారు చెప్పారు, నువ్వు చూసి నమ్మావు, రేపు మీరు సువార్త చెప్తానికి వెళ్తారు, నేను పరలోకానికి వెళ్తూ ఉన్నా, చూడక నమ్మిన వారు చాలా ధన్యులు అన్నాడు. సో మీరు ఇక్కడ ఉన్నారు, ఇంకా రక్షణ లేని వారు, యేసుక్రీస్తు మీ పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడని మీరు ఇప్పుడు చూడలే. యాక్చువల్గా వాళ్ళు చూశారు. చూడకుండా నమ్మితే మీరు చాలా ధన్యులు. చాలా జాగ్రత్త. మీరు నమ్మలేదా, నమ్మని వానికి శిక్ష. ఈ నమ్మటంలోనే మీకు చాలా మెలకు ఉండాలి. నమ్మేదానికి వచ్చేదానికి ఆ మాటను సాతాను ఎత్తకపోతాడు. కానీ నమ్మితేనే మీకు రక్షణ వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రభు చెప్పాడు, చూడకుండా నమ్మేవాళ్ళు చాలా ధన్యులు అన్నారు. మీకు రక్షణ రావాలంటే ఏం చేయాలంటే, మీరు ఇంకా సొంత ఆలోచన జ్ఞానవంతులు ఈ రక్షణ పొందుకోలేరు, కష్టము. నువ్వు దీనుడువై ప్రభు పాదాల దగ్గర సాగిలపడి, ప్రభువా నేను నమ్ముచున్నాను, నాకు సహాయం చేయి, నువ్వు అరవాల్సిందే, నీకు రక్షణ వస్తుంది. సో అలా శిష్యులకి యేసు ప్రభు వారు పునరుద్ధానాన్ని గురించి బయలుపరుచుకున్నారు. ఎంత బయలుపరుచుకున్నా మళ్ళా వాళ్ళు ప్రభువు ఇచ్చిన పనిని చేస్తానికి తడబడ్డారు. ఎందుకు వింటున్నామంటే, రక్షణ పొందిన మీ జీవితంలో కూడా ఇవన్నీ నమ్ముతారు, కానీ పూర్తిగా ప్రభుకిచ్చి పరిచయంలోకి వెళ్ళాలనంటే మీరు తడబడతారు. జాగ్రత్త లేక వాళ్ళు ఎంత నమ్మి
ఇంత ప్రత్యక్షపరుచుకున్న తర్వాత కూడా సొంత పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా సువార్తకి వెళ్ళరు. యేసుప్రభువారు ఈ భక్తుడు రాశాడు, 3వసారి కూడా ప్రత్యక్షపరుచుకున్నాడంట. 21వ అధ్యాయంలో 14వ వచనంలో యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైంది 3వసారి అన్నాడు. ఎట్లా జరిగిందంటే 2వ వచనంలో సీమోను పేతురు, తోమ, దిదుమనబడిన తోమ, గలిలయలోని కన ఊరివాడైన నతనయేలు, జబదయి కుమారులు అంటే యోహాను, యాకోబు, ఆయన శిష్యులు ఇంకో 2. వీళ్ళు పేతురు నేను చేపలు పడటానికి వెళ్తున్నానంటే వీళ్ళు కూడా మేము వస్తాం కదా అన్నారు. ప్రభు ఇచ్చిన పనే మర్చిపోయారు. రండి మిమ్మల్ని మనుషులు పట్టే జారులుగా చేస్తానంటే వాళ్ళకి ఆ రెవల్యూషన్ రాల. ప్రభు మళ్ళా ఆయనకైనా ప్రత్యక్షపరుచుకొని ఎంత పట్టినా చేపలు పట్టలేదు. 153 పెద్ద చేపలు పట్టడం. అప్పుడు పేతురుతో మాట్లాడుతున్నాడు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు. ఇప్పుడు పేతురు రివైవ్ అయ్యాడు. ఇది జరిగింది. సో పునరుద్ధానాన్ని నువ్వు నీ హృదయంలో ఎంతవరకు నమ్ముతున్నావు? ప్రభు పునరుద్ధారుడయ్యాడు, నేను కూడా రేపు పునరుద్ధారుడై ఎట్లయినా నేను, పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో, పౌలు పునరుద్ధానాన్ని ఎట్లయినా నేను పొందుకోవాలని ప్రయాసపడుతున్నాను అన్నాడు. 10వ వచనం చూస్తే, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని అంటున్నాడు. ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడినై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం అన్నాడు. ఏంటి ఈ మాటలు ఆయన అంటాం? ఆయన తెలియదా? మనలో కూడా చాలా జాగ్రత్త లేకపోతే ఈ మాటలన్నీ వింటాము. ఒక ఆదివారం వస్తాము, అప్పుడప్పుడు వచ్చి మన పనులు మనం చూసుకొని దేవుడిచ్చిన మిషన్ని మనం చేయకుండా తప్పిపోతాం. ఇది జాగ్రత్త పడిపోతే ఎవరి జీవితంలో అయినా సత్యం. అదే జాగ్రత్త పడిన వాడు ఎలా ఉంటాడంటే, నేను పునరుద్ధానంలో ఇందా చెప్పాడు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, ఎలా అయినా నేను గ్లోరిఫైగా కనిపించాలని దాని మీదే గోల్ ఉంటుంది. సో పునరుద్ధానం అనేది సత్యము, గుర్తుపెట్టుకో. ఈ జీవితంలో నువ్వు శ్రమ పడతా ఉంటే నీ జీవితం అక్కడితోనే అయిపోలా. ఆ శ్రమలో నువ్వేమి చేసుకోవద్దు, అది తాత్కాలికమైన శ్రమ, గుర్తుపెట్టుకో. అపవాది శోధిస్తూ ఉంటే అది చేసుకో ఇది చేసుకుంటే అసలు మాట ఏనొద్దు. దాని తర్వాత నీకు పునరుద్ధానం ఉంది. ఇక్కడ తాత్కాలిక శ్రమలు మీకు కొంతకాలమే, కానీ పునరుద్ధానాన్ని మనం నమ్మినప్పుడు మనకి ఆత్మలో శక్తి వస్తుంది. ఇదంతా టెంపరీయే అని నీకు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, ఎంత సొంత వాళ్ళు ఇబ్బంది పెడుతున్నా, ప్రభువును కొనసాగించుట్లో విశ్వాసం ముందుకెళ్తాం. దానికి కారణం పునరుద్ధానాన్ని నువ్వు నమ్మటమే. ఆ పునరుద్ధానాన్ని బలంగా నమ్మినప్పుడు అపవాది ఎక్కడి నుంచి తెచ్చిన ఇబ్బంది నువ్వు పక్కన పెట్టేస్తా. నా స్టేటస్ ఇది కాదు, ఎక్కడ టెంపరీగా నేను ఉన్నాను, నా స్టేటస్ ఎప్పుడైనా మహిమా శరీరము, నేను ఎంత జాగ్రత్త పడితే అంత ప్రభువుకు దగ్గరగా గ్లోరిఫైగా వెలుగుతూ ఉంటాను అని నాకు ప్రభు ఇచ్చిన ధన్యత అనుకుంటావు. ఇది పునరుద్ధానంలో ఉన్న బలం. మనం సమయాన్ని బట్టి మిగతా సువార్తల్లో కూడా ఉన్న ఇంకో చాటు చూద్దాం. లూకా సువార్తలో ఈ పునరుద్ధానాన్ని గురించి జనరల్గా లాస్ట్ 2 అధ్యాయాల్లోనే ఉంటాయి, ఈజీగా గుర్తుంటానికి, లాస్ట్ కానీ యువతలు కానీ. 24వ అధ్యాయము 13 నుంచి కొంత భాగంలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామంనకు వెళ్ళుచు వాళ్ళకు ప్రత్యక్షపరచబడటం. ఇది ఎలా ప్రత్యక్షపరుచుకున్నారు అంటే, ఆయనే వారి దగ్గరకు వచ్చి 15వ వచనంలో యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచి వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరు ఒక ఆయన పేరు రాశారు, క్లెయోపా. 18వ వచనం, వారిలో క్లెయోపా అనువాడు. సో యేసు ప్రభు వారిని ఈ శిష్యులకు కూడా ప్రత్యక్షపరుచుకున్నారు. వీళ్ళు దోమలు వెళ్తూ ఉన్నారు. ఏంటబ్బా ఈ సంగతులు, ఆయన మొన్నటిదాకా అద్భుతాలు చేశాడు కదా, ఏంటిది చంపేశారు, అయినా ఆ చంపటం ఏంటి, ఏందో అర్థం కావట్లేదే అని వెళ్తూ ఉన్నారు ఎమ్మాయి అని గ్రామానికి. యేసు ప్రభు వారు ఆయన వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ లేఖనాల గురించి చెప్పి, వాళ్ళు సాయంత్రం అవుతుంది కదా మాతో కూడా ఉండు అంటే 29వ వచనంలో
వారు చెప్పిన మాటను యేసుప్రభు వారు అంగీకరించి లోపలికి వెళ్తే 30వ వచనంలో భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆయన రొట్టె విరిచినప్పుడు అప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అయింది ప్రభు అని. వీళ్ళు వెళ్ళి పేతురు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇంకో చాటు చూస్తే 36 నుంచి వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను మీకు సమాధానము కాకని వారితో నేను అయితే వారు దిగులు పడి భయాక్రాంతులు భూతం అనుకున్నారు. హృదయంలో సందేహం పుట్టొద్దు. 38వ వచనంలో నా పాదాలు చూడండి, నన్ను పట్టి చూడడి, భూతానికి ఎముకలు ఉండవు, మాంసం ఉండదని చెప్తున్నారు. వారు సంతోషం చేత ఇంకా నమ్మట్లేదంట. ఆహారం ఏదైనా ఉంటే ఆయన కాల్చిన చేపనిస్తే ఆయన భుజించాడు. ఇక్కడ ఒక లేఖనం ఉంది. సో ఇలా యేసుప్రభువు వారు తన పునరుద్ధానాన్ని గురించి స్త్రీలైన వారికి, మగ్దలేనే మరియా, తనతో ఉన్న వేరే మరియకి, ఆ తర్వాత అపోస్తులైన పౌలు గారు చెప్తున్నారు చాలామందికి కనిపించారని. ఈ లేఖనం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొందరు పునరుద్ధానం లేదని చెప్పే బోధలు కూడా మొదలవుతున్నాయి. ఇప్పుడు కూడా ఉండుండొచ్చు. పునరుద్ధానం లేదన్నారనుకో, ఆ బోధ ఆ సంఘానికి వెళ్ళదు. పునరుద్ధానం లేకపోతే సువార్తే లేదు. 1 కొరింథీ 15వ అధ్యాయము ఇందాక చదువుకున్నాము. అక్కడ కూడా 4వ వచనం లేఖనముల ప్రకారం 3వ దినముల లేపబడిన యేసుక్రీస్తు ఆయన కేఫాకును అంటే పేతురుకు తరువాత 12 అగుపడెను. అటు పిమ్మట 500 పైగా, ఇది కూడా అండర్లైన్ చేసుకుని ఎంతమందికి అంటే 500 మందికి ఎక్కువగా సహోదరులకు ఒక్క సమయం మంది కనపడను. వీరిలో ఇప్పటిదాకా ఉన్నారు కొంతమంది చనిపోయారు అంటే నిద్రించారంటే. ఆ తరువాత యాకోబు అంటే యేసుప్రభు వారి బ్రదర్, స్టెప్ బ్రదర్ యాకోబు రాసిన పత్రిక రాసిన ఆయన. అటు తర్వాత అపోస్తలకు అందరికీ కనపడ్డాడు, నాకు కూడా కనిపించాడు అని చెప్తున్నాడు 8వ వచనంలో. అందరికీ కడపట అకాలం పుట్టిన నాకు కూడా కనిపించాడు. ఇది పునరుద్ధానం. యేసుప్రభు వారు 500 పైగా కనిపించారు. సో రక్షణ పొందిన నువ్వు పునరుద్ధానం అనేది చాలా ఇంపార్టెంట్. నేను పునరుద్ధానాన్ని ఇస్తానని లాజర్ని చనిపోయి తిరిగి లేచినప్పుడు కూడా యేసుప్రభు వారు యోహాను సువార్త 11:25లో నేనే జీవం పునరుద్ధానాన్ని అని చెప్పాడు. ఈరోజు రక్షణ లేని మీకున్న మంచి మాట ఏంటంటే జీవితం ఎంతతో అయిపోవాల. ఇది చాలా స్వల్ప సమయం ఈ భూమి మీద మనం జీవించడం, అది గుర్తెరగండి. ఒక స్థలం ఉంది మనం వెళ్ళబోయేది, జాగ్రత్త పడితే ఆ స్థలము శాశ్వతంగా ఉండే స్థలం మనకి. ఆ స్థలములో దేవుని స్వరూపంలో చేసుకున్న మానవుడు ఎల్లకాలం తనతో సంతోషంగా మరణం లేకుండా ఉండాలని దేవుని యొక్క చిత్తం అందరి పట్ల. దానికే ఆయన కుమారుని పంపించాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేపాడు. రక్షణ లేని నువ్వు నమ్మితే నీకు ఆత్మ రక్షణ వస్తుంది, పాప క్షమాపణ వచ్చి ఆయన పునరుద్ధాడై లేపబడిన ఆ బలాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. నువ్వు ఆత్మలో జన్మిస్తావు. అలాగున నువ్వు జన్మిస్తే రేపు యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు ఆయన చెప్పారు, నేను స్థలాన్ని సిద్ధపరిచి వెళ్ళి మళ్ళా వస్తాను. ఆయన నిన్ను కూడా నువ్వెక్కడ పాతి పెట్టబడినా దాంట్లో ఇక్కడ ఏం లేదు, ఆ సమాధానం లేదు, ఈ సమాధానం లేదు. యేసు ప్రభువు వారు నమ్మిన వారు సొంత ఊరిలో చనిపోకుండా సువార్త పరిచర్య చేసి విదేశాల నుంచి వచ్చి ఎక్కడెక్కడో పాతి పెట్టబడ్డ వాళ్ళు ఉన్నారు. అందుకని నువ్వు దాని గురించి కాన్సన్ట్రేట్ చేయవా. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడ్డావు, ఎంతమంది నిన్ను గౌరవించారు చనిపోతే, అది కాదు ఇంపార్టెంట్. మనుషులకు నువ్వు భయపడకుండా నువ్వు ప్రభు వైపు తిరిగితే నీకు కూడా ఆయన మహిమా శరీరాన్ని ఇస్తాడు. ఆయన వచ్చినప్పుడు అక్షయమైన నిర్మలమైన వాడబారిన స్వాస్థ్యాన్ని ఇస్తాడు. అది చాలా ఇంపార్టెంట్. ఇది సత్యం, దీన్ని నమ్ము. నమ్మలేదా ఇంకో ప్లేస్కి వెళ్తావు, అది కూడా శాశ్వతంగా ఉండేది. మళ్ళా జన్మించి ఈసారి ఇంకో బాగుగా పుడతాను, కుక్కగా పుడతాను ఏదేదో అనుకోవాక సడన్గా నువ్వు అక్కడ ఉంటావు ఇంకో ప్లేస్లో. టైం లేట్ అయిపోతుంది. ధనవంతుడు అశ్రద్ధ చేశాడు, ఇబ్బంది పడతా ఉన్నాడు. అక్కడ నిత్యము మండే అగ్ని ఉంటుంది, భరించలేం. నరశిక్షనే నువ్వు తప్పించుకోవటం కంటే నీ కన్ను పోయినా పర్లేదు, రక్షణ పొందటానికి ఆలోచించే. కాలు పోయినా పర్లేదు, ఎందుకంటే ఆయన పునరుద్ధానం తిరిగి లేచినప్పుడు నీకు 2 కళ్ళు ఇస్తాడు. నీకు 2 కాళ్ళు వస్తాయి ఆ మహిమా శరీరంలో, ఇక్కడ పోయినట్టే ఉంటాయి.
నువ్వు రక్షణ పొందటం నీకు మేలు. రక్షించబడిన మనము మన జీవితం పునరుద్ధానాన్ని నమ్మినట్టుగా ఉంటుందా? ఎస్, పేతురు చెప్తున్నాడు. ఇందాక దావీదు ఆయన పునరుద్ధానాన్ని గురించి ముందుగానే చెప్పాడు. మేము దానికి సాక్షులము అన్నాడు. దానికి తగినట్టు జీవితం ఉంటుందిగా. నువ్వు పునరుద్ధానాన్ని నమ్మావని నీకు ఎట్లా తెలుస్తుందంటే, నీ ప్రవర్తన క్రీస్తు స్వారూప్యానికి వెళ్ళాలని ప్రయాసపడుతుంటుంది. అదే సాదృశ్యం. నీకు మాట సున్నితంగా అర్థమవుతూ ఉంటుంది. మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది. పునరుద్ధానపు శక్తి నీలో జరుగుతుందా? నువ్వు పునరుద్ధాన శక్తి లేకపోతే సాక్షిగా నిలవలేవు. ఆయన పునరుద్ధానం బలం పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకినప్పుడు అప్పుడు నువ్వు చాలా డిఫరెంట్ పర్సన్గా ఉంటావు. ఎక్కడెలా ప్రవర్తించాలా, ఎవరికి సువార్త చెప్పాలా, ఎట్లా ఉండాలి అని ఆత్మచేత నడిపించబడతా ఉంటావు. అది ఇంపార్టెంట్. పునరుద్ధాన శక్తి లేకపోతే తడబడతావు. నమ్ముకున్నాడు కానీ ఏంటి ఈ పరిస్థితి అని వాళ్ళు అంటారు. అట్టుండద్దు. కొన్నిసార్లు వాళ్ళు నిన్ను శోధిస్తానికన్నా నీకు పునరుద్ధాన శక్తి ఉండి నువ్వు భరించావనుకో, మళ్ళీ వాళ్ళు మారిపోతారు. రక్షణ లేని వారికి మంచి మాట ఏంటంటే, పాపం వలన వచ్చే జీతం మరణం, ఆత్మ మరణానికి వెళ్తుంది. అయితే క్రీస్తు పునరుద్ధానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆయన ముందు నీతిమంతుడిగా పరిశుద్ధునిగా చూస్తున్నాడు క్రీస్తుని బట్టి. ఎందుకంటే క్రీస్తు పునరుద్ధానంలో ఆ నీతి ఉంది. జాగ్రత్త, నమ్మితే నువ్వు రక్షణ పొందుతావు. రక్షించబడిన మనము ప్రభు యొక్క పునరుద్ధాన బలంగా శక్తిగా సాక్షులుగా నడవటానికి ప్రభు మనకి కృపానుగ్రహించాలని మనం ప్రార్థన చేసుకుంటూ యోగ్యమైన రీతిలో మనం ప్రభు వలలో పాలు పంపులు పొందుతాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.